Hi guys, this is Jia. Welcome back to my channel. ఒక చాక్లెట్ అయితే పర్చేస్ చేసుకున్నా. మీకు ఇంకొక అప్డేట్ ఇవ్వాల్సింది ఏంటంటే వెల్కమ్ టు మై హౌస్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక వీడియో లైవ్ వెళ్తుంది. సో ఇన్ని రోజులు మనం వీడియోస్ చేయలేకపోయాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే మేము ఇండియా నుంచి యూఏఈ షిఫ్ట్ అయిపోయాము. యూఏఈ షిఫ్ట్ అయి కూడా ఆల్మోస్ట్ 1.5 months అవుతుంది. సో ఇక్కడికి వచ్చి ఈ క్లైమేట్ అలవాటు అవ్వడానికి, ఇంకా ఇక్కడ ఒక ఇల్లు చూసుకోవడానికి, అలాగే ఈ ఫర్నిచర్, ఈ కథ అంతా జరిగిందనమాట ఈ 2 monthsలో. సో దానివల్ల కొంచెం వీడియోస్ డిలే అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేసిన దగ్గర నుంచి రేవంత్కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. తను రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు. సో ఇంకా నా విషయానికి వచ్చేసరికి నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటున్నాను. క్లైమేట్, ఇక్కడ మనుషులు, అలాగే హోమ్ సిక్, ఈ కారణాలన్నీ ఉండడం వల్లే వీడియోస్ అయితే చేయలేకపోయాం అనమాట. సో ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎంజాయ్ చేసేయండి. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. సో గైస్, ఈ రోజు మన వీడియో ఏంటంటే మేము ఉంటున్న ఇల్లు మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మా ఇల్లు. లోపలికి వచ్చిన వెంటనే ఇటు సైడ్ ఒక గెస్ట్ వాష్రూమ్ ఉంది. సో ఇలా ముందుకు వస్తే ఇక్కడ హాల్ అన్నమాట. సో ఇది నా వర్క్ స్టేషన్. ఇంకా ఇక్కడ ఒక సోఫా. హాల్లో కర్టెన్స్ వేయలేదు. ఇక్కడ హాల్లో ఎక్కువ మేము టైం స్పెండ్ చేయట్లేదు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మనం కర్టెన్స్ వేసుకుంటే ఈ రాడ్స్ ఇవన్నీ కూడా మనమే తెచ్చుకోవాలి. సో అందుకని మాకు ఈ వెంటిలేషన్ ఓకే అనిపించింది. సో ఇంకా ఇక్కడ కర్టెన్ వేసుకోలేదన్నమాట. ఈ యూఏఈలో ఉన్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఒక 20 floors బిల్డింగ్. ఇది మేము ఇప్పుడు ఉంటుంది అయితే 2nd floorలో. సో ఈ అపార్ట్మెంట్ ఏంటంటే ఒక 20 years 15 years బ్యాక్ కట్టుండొచ్చు. సో అప్పుడు కట్టిన అపార్ట్మెంట్. దేనికి కూడా బాల్కనీ అయితే లేదు. సో మనం డ్రెస్సెస్ ఆరేసుకోవాలన్నా, డ్రై చేసుకోవాలన్నా ఇక్కడ ఇంట్లోనే ఇలా స్టాండ్ తోటి ఆరేసుకోవాల్సి వస్తుంది. సో దాని గురించి మేము ఇంకా ఈ హాల్లో ఎక్కువ ఫర్నిచర్ అది పెట్టాలనుకోవట్లేదు. ఇక్కడ ఒక వర్క్ స్టేషన్, ఇంకా ఆ కార్నర్లో క్లాత్స్ అవి డ్రై చేస్తాను. సో లంచ్ అది మేము ఈ సోఫాలో కూర్చొని తింటాం. సో ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా సెంట్రల్ ఏసీ అనమాట. హాల్ ఇటు ఉంది కదా, ఇటు వస్తే ఇటు సైడ్ బెడ్రూమ్, ఇటు సైడ్ కిచెన్. సో బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఇది బెడ్రూమ్. మేము టీవీ కూడా బెడ్రూమ్లోనే వేసేసుకున్నాము. సో క్వీన్ సైజ్ బెడ్. అలాగే ఇది వాష్రూమ్. ఇక్కడ కబోర్డ్స్. చెప్పాను కదా విండోస్కి రాడ్స్ ఉండవు. ఆ రాడ్స్ కూడా మనమే కొనుక్కోవాలి. సో బెడ్రూమ్లో దానికి మాత్రం కర్టెన్ వేసాం విండోకి. గైస్ చూసారు కదా, ఇదే మా కిచెన్. ఇక్కడ చిన్నగా నేను దేవుని పెట్టుకున్నాను. వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా మేము సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం అనమాట. ముసఫా అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో మనకి ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఇది గ్యాస్. మీకు ఒక స్విచ్ చూపిస్తాను. గ్యాస్ స్విచ్ ఏంటంటే మనకి రెగ్యులేటర్ లాగా. ఇక్కడ ఇది ఆన్ చేస్తే మనకి అక్కడ యూస్ చేసుకోవచ్చు గ్యాస్. ఈ అపార్ట్మెంట్ అయితే గ్యాస్ సెంట్రల్ గ్యాస్ సిస్టమ్. సో అపార్ట్మెంట్ అంతా ఉంటుంది. దీనికి బిల్ ఎవ్రీ 2 monthsకే వస్తుంది అనమాట. సో ఫస్ట్ డిపాజిట్గా మనం 1200 పే చేసుకోవాలి. యూస్ చేసిన దాన్ని బట్టి 2 monthsకి మనకి బిల్ జనరేట్ అవుతుంది.
యూఏఈలో మీకు చెత్త ఎలా డిస్పోజ్ చేయాలనేది చూపిస్తాను. ఇదైతే మా ఇంట్లో ఇప్పుడు దాకా ఉన్న చెత్త. ఇది ఇక్కడ చూసారు కదా, ఈ రూము ప్రతి ఫ్లోర్లో కూడా ఈ రూమ్ ఉంటుంది అనమాట. సో ఈ రూమ్ ఓపెన్ చేసుకుని వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ ఎవరు చెత్త పెట్టారు. ఈ కింద ఒక పెడల్లా ఉంది కదా, ఆ పెడల్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చెత్త ఇలా వేసేయాలి. సింపుల్. వాటర్ ఎలా అంటే ఎవ్రీ వీక్ టిన్స్ కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ వాటర్ టిన్స్. ఈ ఒక్క వాటర్ టిన్ వచ్చేసి 5 dirhams ఉంటుంది. సో ఇలాంటి కూపన్ ఒకటి ఇస్తారు. సో ఈ కూపన్ అలాగే మన ఎంటీ బాటిల్ బయట పెట్టేస్తే వాళ్ళు ఎవ్రీ ట్యూస్డే వచ్చి తీసుకెళ్తారనమాట. సో ఎన్ని కూపన్స్ ఉన్నాయి, ఎన్ని ఎంటీ బాటిల్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనకి వాటర్ అనేది ఇస్తారు. సో ఇది ప్రైస్ వచ్చేసి ఈ కూపన్ ప్రైస్ 168 రూపీస్. ఆఫర్లో అయితే 150కి వచ్చింది. దీంట్లో మొత్తం 28 కూపన్స్ ఉంటాయన్నమాట. సో గైస్ చూసారు కదా, యూఏఈ అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ రెంట్ వచ్చేసి 1 yearకి ఇండియన్ కరెన్సీలో అయితే 10 lakhs రూపీస్, ఈ కరెన్సీలో అయితే 45,000 dirhams. సో ఈ పేమెంట్ విషయానికి వచ్చేసరికి మనం 2 చెక్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 చెక్స్ మనం ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ అయిన తర్వాత ఒక చెక్ డెబిట్ అవుతుంది. ఇంకా 6 months తర్వాత సెకండ్ చెక్ అనేది డెబిట్ అవుతుంది అనమాట. సో అలా వీళ్ళు రెంటల్ అగ్రిమెంట్ కూడా ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వీసా స్పాన్సర్ చేయాలి అంటే మీకు ఆ రెంటల్ అగ్రిమెంట్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ అబుదాబిలో ప్రైజెస్ వచ్చేసరికి అపార్ట్మెంట్ 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు మన ఇష్టం. ఇంకా చాలా ప్రైజెస్ వరకు ఉన్నాయి. మీ బడ్జెట్ ఎంతో చూసుకుని దాని ప్రకారం మీరు అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. మేము ఈ అపార్ట్మెంట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రేవంత్ ఆఫీస్ వాకబుల్. సో అందుకని మేము ఈ అపార్ట్మెంట్ చూస్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేను మీకు కిందకి వెళ్ళి అపార్ట్మెంట్ కింద ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఇక్కడ ఇంకా మాస్క్ అనేది చాలా మ్యాండేటరీ. సో ప్రతి చోట మనం పబ్లిక్ ప్లేస్కి వెళ్తున్నాం అంటే మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇక్కడ ఫైన్స్ వేస్తారు. ఆ ఫైన్స్ అయితే మహా దారుణంగా ఉంటాయి. సో దాన్ని చూసుకుని ఇక్కడ మూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఫైన్ వేసారంటే మాత్రం మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇంకోటి ఇంకా ఏమైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తున్నాము అంటే కనుక 14 days లోపు నా RT-PCR నెగిటివ్ రిజల్ట్ ఉండాలి. సో పదండి వెళ్దాం. ఇది అపార్ట్మెంట్ బయట. ఇక్కడ పార్కింగ్ చేసుకున్న కార్స్ ఏంటంటే ఆపోజిట్లో కొన్ని అపార్ట్మెంట్స్ కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్ లేకపోతే ఇక్కడ పార్క్ చేసుకుంటారు. ఇక్కడ ఆ పార్కింగ్ కూడా రెంట్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు అలాగా చేయకుండా మన కార్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసామనుకోండి, దానికి కూడా ఫైన్ వేస్తారు. ఈ అపార్ట్మెంట్ దగ్గర ప్రతి అపార్ట్మెంట్ కింద కూడా ఒక సూపర్ మార్కెట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా 24 hours ఉంటాయి అన్నమాట. మీరు నైట్ ఒక 3 o'clock బయటకు వచ్చి ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఈ యూఏఈలో పిల్లులు ఎక్కువ ఉంటాయి. వీటిని బాగా ఫీడ్ చేస్తూ ఉంటారు. స్ట్రీట్ క్యాట్స్ అన్నమాట. ఇదిగో ఇదే సూపర్ మార్కెట్. ఇక్కడికి మనం ఇప్పుడు ఎందుకు వచ్చామంటే
డైరీ మిల్క్ బబ్లీ చిన్న ప్యాకెట్ సైజు, ఇది 2.7. 2.7 అంటే 2 × 24 రూపీస్ తోటి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇడ్లీ, దోశ, పరాటాస్, ఇడ్లీ బ్యాటర్ అన్నీ మనకి ఇండియాలో దొరికాయి, అన్నీ దొరుకుతాయి ఈ షాప్లో. ఇవన్నీ మనకి ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వడియాలు, సాబుదానా వడియాలు. చింతపండు, సాంబార్ పొడులు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది స్పైసెస్ సెక్షన్ అన్నమాట. మొత్తం టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి, ఇలాచీ. సో గైస్, నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక చాక్లెట్ తీసుకుందామని వచ్చాను. సో డైరీ మిల్క్ ఇది మన ఊర్లో 20 రూపీస్ అనుకుంటా, ఇక్కడ వచ్చేసి 3.5 dirhams అంటే 3 × 22 ఒక 80-90 రూపీస్ ఉంటుంది. I'm purchasing this. ఒక చాక్లెట్ అయితే పర్చేస్ చేసుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. ఇదే అన్నమాట మా ఇంటి బయట ఇలా ఉంటుంది. సో రేవంత్ వాళ్ళ ఆఫీస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, షైన్ అవుతూ, దాన్ని షైనింగ్ టవర్ అంటారు. అబుదాబీలో ఫేమస్ బిల్డింగ్. సో రేవంత్ వాళ్ళ ఆఫీస్ ఈ బిల్డింగ్లోనే అన్నమాట. సో గాయస్, ఇంటికి వచ్చేసాం. బయట అయితే ఎండ ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో టెంపరేచర్ అయితే 42 పైన ఉందన్నమాట. సో గాయస్, ఇది ఈరోజు సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.